హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ రోజు సాయంత్రం వేళ చిన్ని బ్లాగ్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మధ్యాహ్నం చేసి నిర్మలయం నుంచి మా ఊర్లో ఈ నెల 21 తారీఖున ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్‌లో అరిసెలైతే తీస్తున్నారనమాట. చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం అరిసెలు అయితే తీస్తున్నారు. అరిసెలు తీయడానికి నిర్మల అయితే అక్కడ వెళ్ళింది. నేనైతే ఈ రోజు ఆవుల కోసం కొండకైతే వెళ్ళుండాను. గత వారం రోజుల నుంచి మా ఆవులు అయితే ఇంటికి రావట్లేదు. అందుకని చెప్పేసి ముగ్గురు నలుగురు కలిసి ఉన్న మా ఆవుల కోసము కొండకెళ్ళేసి ఆవులు అయితే తీసుకొస్తాము. నిర్మలయం నుంచి వాళ్ళకైతే అరిసెలు తీయడానికి సాయం అయితే చేస్తుంది. ఈ రోజు సాయంత్రం వ్లాగ్‌లో మీకు ఏ విధంగా అనిపిస్తుందండి, చిన్ని వ్లాగ్‌లో ఏ విధంగా ఉందండి మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో తీస్తుంది అయితే కనుక లక్ష్మణ్ అనమాట. లక్ష్మణ్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇదేంటి బా ఇది ఇక్కడ దేనికోసం పెట్టున్నారు? అవును, ఇంటి దగ్గర బయట నుండి తీసుకొచ్చావు? కొండ నుంచా? చూసారు కదా, కోడి పిల్లలు అయితే కనుక మంచిగా అక్కడ ఉన్నటువంటి చెత్త పురుగులు అవన్నీ కూడా తీసే విధంగా తింటున్నారు. తల్లి అయితే వేరు చేసి ఇస్తుంది అనమాట. అక్కడ తల్లి చూడండి ఏ విధంగా వేరు చేసి ఇస్తుందో. మంచిగా వెతికి వెతికి కోడి పిల్లలు కూడా మంచిగా తింటున్నాయి. అక్కడ చూడండి ఏ విధంగా తింటున్నాయి. నిజంగా తల్లికున్న ప్రేమ అయితే మామూలుగా లేదనమాట. పిల్లల్ని చూడండి, అక్కడ ఉన్నటువంటి పురుగులన్నీ కూడా తీసిస్తుంది. ఇది ఎక్కడ నుండి తీసుకొచ్చావా? కొండ నుండేనా? వేసవ కాలంలో మేమైతే ఎక్కువగా ఈ ఆవులు అనేవి ఖాయమనమాట, విడిచిపెట్టేస్తాము. అంతా కొండపైకి వెళ్ళేసి కొండపైన ఉంటాయన్నమాట ఈ ఆవులంతా కూడాను. ఇవైతే కొత్తగా రోడ్ వేశారు కదా మా ఊరు నుంచి ఇంకో ఊరికి అనమాట, పైన పట్కదవడ అనేసి ఆ ఊరికి వెళ్ళే మార్గంలో అయితే పేడ అయితే వేసుండేయంట ఆవులు. బామర్ది అయితే తీసుకొచ్చాడు, ఈ విధంగా పెట్టున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? ఏం చేస్తున్నారు అక్కడ? బెల్లాలు లాగుతున్నారా? అరిసెలు దించుతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఈ రోజు మా పశువులన్నీ కూడా కొండ పైన ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకురావడం కోసం మేమైతే అడవికి వెళ్ళాము. ఇక్కడ అయితే కొన్ని ఆవులు ఉన్నాయి, చూపించు ఒకసారి. వెనకాల చాలా దగ్గర అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగో మా ఆవులన్నీ కూడా తీసుకొచ్చి కట్టేసాము. అల్ల పైన కూడా ఇంకా తీసుకొచ్చి ఇంకా టైం ఉంది కదా అని విడిచిపెడితే తింటాయని అంటే అల్ల పైన అయితే వెళ్ళున్నాయి. మీకు కనిపిస్తుండొచ్చు అక్కడ. ఇక్కడైతే ఉన్నాయి చూడండి ఆవులు. ఈ ఆవులు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా సాయంత్రం చేసి ఈ ఆవులంతా కూడా కట్టేస్తాం. ఇంకా ఫ్రెండ్స్, నిర్మల అయితే ఇంట్లో అయితే లేదు, వాళ్ళ పైన అనమాట. అక్కడ అరిసెలు అయితే దించుతున్నారు, అక్కడైతే ఉంది. ఒకసారి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాం. మీ పైన అనమాట, అక్కడైతే చూడండి ఊర్లో వాళ్ళందరూ కలిసి అరిసెలు అయితే దించుతున్నారు. ఇంట్లో వాళ్ళు అయితే అక్కడ లేరు, కానీ ఊర్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి పని అయితే చేసి పెడుతున్నారు అనమాట ఇంట్లో వాళ్ళకి. ఒకసారి వెళ్ళక చూపిస్తాం. ఏట్మా ఏమైంది? ఇక చూడండి, ఆడైతే తింటున్నాడు. అరస అయితే తీసిచ్చారు కదా అక్కడ, ఈడైతే తింటున్నాడు. ఇక్కడ రండి, ఇదిగో మా వాళ్ళు అయితే ఇక్కడ అరసలు అయితే దించుతున్నారు. చిట్టి చూడు, హాయ్ చెప్పు అందరికి. హాయ్, అది అందరికి హాయ్ చెప్తుంది. ఇదిగో ఇక్కడైతే మా వాళ్ళు మంచిగా అరసలు అయితే తీస్తున్నారు. రండి చూపిస్తాను మీకు ఈరోజు అరసలు ఏ విధంగా తీస్తున్నారు అనేది. ఇదిగో ఐలాక్ బయట నాయత చూడండి, ఇదిగో బెల్లం అయితే మంచిగా పాకం అయితే పడుతున్నారు. ఈ కర్రతో కలిపి అనమాట. ఈ బెల్లం అంతా కూడా మంచిగా కలుపుతున్నారు. ఇది చూడండి, ఇది మంచిగా మరుగుతుంది. బెల్లం అయితే మరిగిస్తున్నారు. ఇంకా పాకం అయితే రాలేదంట, వచ్చిన తర్వాత పిండి అయితే కలుపుతారు. కలిపాక మీకైతే చూపిస్తాను ఆగండి. ఫ్రెండ్స్, ఇదైతే కనుక మంచిగా పాకం అయితే వచ్చింది. ఇప్పుడైతే ఆడిపించుకున్న పిండి అయితే కనుక ఇందులో కలుపుతున్నారు. చూడండి మంచిగా ఉంది. ఇదైతే బియ్యం పిండి. మేమైతే ఇంత ఎక్కువగా దంచుకోవడంగా నేను చేయట్లేదు, అంటే బయట మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళేసి ఆడిపించి తీసుకొచ్చారు. ఇది మా అక్క అయితే కలుపుతుండి నాకైతే ఇచ్చారనమాట కలుపు మనిషి. మనం కలిపే కలుపుడికి ఇంకెక్కడికి వెళ్ళిపోద్దని భయం వేస్తుంది. ఈ బెల్లం కలిపేటప్పుడు కూడాను ఒక పక్క కలుపు మనిషి అంటున్నారు, రెండు పక్కలు కలిపితే చిన్నగా లోపల గుడిలాగా అంటే ఉండల్లాగా ఉండిపోతాయి అనేసి అన్నారు. బాగా ఒకసారి చూపించి ఇక్కడ చూడండి ఏ విధంగా తయారైందో. మొత్తానికి దగ్గర కలిపేసింది అనమాట. చూడాలి సరేనదా ముడిచిపేసాగండి సరే సరిపోద్దని అంటున్నారు. సో ఇప్పుడైతే తీసేది మీకు చూపిస్తాను. అరిసెలు ఏ విధంగా తీస్తారండి ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే కలిపిన పిండి అయితే తీసుకొచ్చి పాత్ర దగ్గర వేడికి దగ్గరలో పెట్టారు అనమాట. అంటే చలి తగిలితే కొద్దిగా గట్టిగా అయిపోద్ది అనేసి. ఇదిగో కింద కవర్ పెట్టేసి పిన్నిగర్ అయితే ఈ విధంగా కలుపుతున్నారు, అంటే రౌండ్ షేప్లో చేస్తున్నారు అనమాట. ఇది చేసిన తర్వాత ఇదిగా ఇక్కడైతే పెడుతున్నారు చూడండి. ఈ ఆయిల్ అయితే పెడుతున్నారు. ఇతనే మంచి మా బావగారు.
చూడండి మంచిగా తీస్తున్నారు. ఇక్కడ దగ్గరికి ఒక 3 పొయ్యిలు అయితే పెట్టారు, మీకు చూపిస్తాను. ఈ యొక్క తీసిన అరసలన్నీ కూడాను ఇదిగో చిన్నగా ఈ టబ్ అయితే ఉంది, ఇందులో అయితే పెడుతున్నారు. ఒకసారి ఏ విధంగా వస్తున్నాయండి చూద్దాం. చాలా మెత్తగా ఉన్నాయి, ఇది చూడండి చాలా మెత్తగా ఉన్నాయి చూడండి, ఇది బాగుంది. ఈ యొక్క అరసలు దించే దగ్గర నిర్మల ఏం పని చేస్తుందో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఉంది చూడండి. ఆ యొక్క వేసిన అరసలేమొంచి చిన్నగా యొక్క ఆయిల్ ఇచ్చి అవుతుంటుంది కదా, వేసిన అరసలేమొంచి ఈ విధంగా తీస్తుంది, బయటికి తిప్పిస్తుంది. ఇప్పుడు చూడండి మంచిగా ఇదవుతున్నాయి. ఆ నల్లగా ఉన్నాయేమో తీసేవి, తీయడానికి కావట్లేదా, పక్కకి లాగేసి అలా తీసే. అలాగా తీసిన అరసలన్నీ కూడా సగం అయితే ఇంటికి పంపించేసారు, సగం అయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ తీసేవన్నీ కూడా నిర్మల్ అక్కడైతే ఆ బకెట్లో అయితే పెడుతుంది. పిల్లలు వచ్చి సగం అయితే తినేస్తున్నారు, కొంతమంది అయితే ఇంకా పట్టుకెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను కూడా కూర్చుంటున్నాను, ఈ యొక్క అరసలు అయితే తీసిద్దాము. మనకైతే ఇంతకు ముందు అరసలు అయితే తీసాము, కానీ ఈ యొక్క ఫంక్షన్లో ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా అయితే తీస్తున్నాము. ఇవన్నీ కూడాను మంచిగా ఉడికాయి ఈ యొక్క నూనెలో. తీసి ఇక్కడ పెడుతున్నాను, నూనె జారాలనేసి. ఇది ఒక్కొక్క దానికి ఒకటి అంటుకొని పోతున్నాయి. ఇవి ఈ నూనె మామూలుగా మరగలేదు, పూర్తిగా మరిగిపోయింది. ఇది ఒకేసారి చాలా వచ్చేవి. విసుగుబా మంచిగా ఉన్నాయి చూడండి, మెత్తగా వచ్చాయి అన్నమాట, తాజాగా. చూడండి ఏ విధంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉడుకున్నాయి. ఇది ఒకసారి తిందాం ఏ విధంగా ఉందని చెప్తాను ఆగండి. అణువణువున తీయగా ఉన్నట్టు తీయగా ఉంది ఇది. ఫస్ట్ తీసిన దగ్గరట యాలకలు, తర్వాత నుంచి నువ్వులు, అలానే మంచి కొబ్బరి కూడా కలిపారు. ఒక సాయంత్రం వేళ ఇక్కడ ఈ యొక్క అరిసెలు అయితే చేస్తున్నారు కదా. ఇంకో దగ్గర మా అన్య మా వదిన వాళ్ళు మంచి అక్కడ మిరప ఆకు ఉంటది కదా, మిరపనార, అదైతే నాటుతున్నారు. అక్కడికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఆ మా అన్య వాళ్ళు మంచి నాకు పిలిచారు అక్కడ చేస్తున్నాం అనేసి. రండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. పొలం దగ్గరికి అయితే వస్తాం, ఒకసారి చూడండి. ఇదేమంచి మా అన్య వాళ్ళది వరి అయితే వేస్తున్నారు ఇక్కడ, చాలా మంచిగా వచ్చింది. ఈ కిందన చూపించు ఒకసారి, ఇది దేనికోసం వేస్తారండి నాకు కూడా తెలియదు. చూడండి ఏదో నాసు ఉంటది కదా, సో అలా ఉందన్నమాట. అంటే పొలం నుంచి కింద నుండి పిచ్చి మొలకలు అంటే వస్తాయి కదా బా, అది రాకుండా తీసుకొచ్చి వేసినట్టున్నాడు మా అన్నయ్య. వేరే పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలది తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టారు. అక్కడే మంచి చిన్న రవ్వలు టమాటా నార అయితే వేస్తున్నారు, దానికైతే తడుపుతున్నారు అనమాట టమాటా మొక్కల్ని. వెళ్దాం రండి. ఇక సాయంత్రం వేళ ఇలాంటి పొలాల గట్టు పక్క నుంచి నడుచుకొని వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ పొలంలో చిన్న రవ్వలు అయితే ఉన్నారు చూడండి. పొలాల లోపలికి యొక్క మేకలు కానీ తర్వాత మంచి ఆవులు కానీ వెళ్లకుండాను రౌండ్గా ఈ విధంగా అయితే కట్టేశారు అనమాట. ఏడు తింటున్నాయని ఇక్కడ ఈ విధంగా అడ్డేసావు. మేకలు వస్తున్నాయి రాజు, అందుకోసం అడ్డాను. చూడండి ఎటు నుంచి రావాలి నేను, అవి వాళ్ళ సీరియల్ అనుకుంటున్నాం. మీ వద్ద సీరియల్ చూడు, ఎంత మంచి మంచి సీరియల్ తీసుకొచ్చాను. మంచి సీరియల్ చూడండి ఈ విధంగా తయారు చేస్తారు, తీసుకొచ్చారు. ఇక్కడ చిన్నారావు అయితే మంచిగా టమాటా మొక్కల్ని తడుపుతున్నాడు. ఏటలేదు రాజు, అందుకోసం సీరియల్ ఇన్నట్టు సీరియల్ ఉన్నాయని అవును అడ్డేసాను. వేస్ట్ గా ఉన్నాయని తీసుకొచ్చి దీనికి వాడేసావా. ఇంకో పక్క ఏమంచి ఈ యొక్క పుల్లలు అయితే తీసుకొచ్చి ఈ విధంగా చేశారు చూడండి. దాంతో ఈ విధంగా దడ అయితే అల్లేసారు. ఇక్కడ ఏమంచి ఈ పనిముట్లు కూడా ఇక్కడ పెట్టుతున్నారు చూడండి, పారలు. ఈ పార అయితే బాగుంది చూడండి, ఇది గట్టి రౌండ్గా తిరుగుతుంది. ఇది 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 ఇదిగో చిన్నది, ఇది ఒక పెద్ద పార, ఇది ఇది ఒకటి ఉంది. ఈ విధంగా అయితే చేస్తున్నారు. నాటి ఎన్ని రోజులు అవుతుందనా? 2 నెలల దగ్గర అవుతుందేమో రాజు. 2 నెలల. ఇంకెక్కడ కూడా ఒక పువ్వులు కానీ కాయలు కానీ కనిపించట్లేదు. ఒక టమాటా కాయలు కానీ తర్వాత నుంచి ఆ పువ్వులు కానీ కనిపించలేదు ఈ మొక్కల్లో. చూడండి 2 నెలలు అవుతుందంట. ఎక్కడుంది? ఓ ఇక్కడైతే చిన్నగా ఒక పువ్వులు అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ నెమ్మదిగా రోజు తడుపుతున్నావు అన్నవి? రోజు కాదు, ఒక 2 రోజులు 3 రోజులు అలా గేపిచ్చి తడుపుతున్నాను. రోజు అయితే ఎక్కడ తడపగలం? రోజు తడపాలంటే ఇంకా అయిపోద్ది ఇంకా పని. ఇదిగో ఈ విధంగా అయితే నాటిసారి. పైన దాంట్లో కూడా ఉన్నాయి కదా అన్న? పై దాంట్లో మొన్న వేసాం రాజు, పాడైపోయి. ముందు ఒకసారి మీకు వీడియోలు చూపించాను కదా మా జతిన్కి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు, ఆ సారి చూపించినప్పుడు పైన అయితే చేస్తుండారు, తర్వాత నాటారు అనమాట. ఇక్కడైతే ఒక నార అయితే పోస్తున్నారు చూడండి, టమాటా నార. దీన్ని కూడా శుభ్రంగా తడిపేస్తారు, ఇది పాడైపోకుండా. ఇక్కడైతే అక్కడేసినారా అది
వేటనా అక్కడేసింది ఇవి. ఇక్కడ వేసిందే తీసుకొచ్చి ఇక్కడ నాటారంట. ఈ యొక్క టమాటా నార. తోటకూర చూడండి మంచిగా ఉంది. ఎందుకని తీసుకెళ్ళట్లేదు ఈ తోటకూర? తోటకూర ఒకటే మొక్క ఉంది, అందుకోసం రెండు ఉన్నాయి ఇక్కడ. నీ ఒకటే అనకు, తీసుకెళ్ళు కూర చేసుకొని తినండి. ఇక్కడ చూడండి గతం అయితే ఒక టమాటా మొక్కలకి వేయడానికి ఈ పొలం దగ్గర తీసుకొచ్చి ఒక పశువుల పేడ ఉంటుంది కదా, అదైతే పెట్టిస్తున్నారు. ఇందాక లక్ష్మణ్ కూడాను కొండపై నుండి తీసుకొచ్చి చూపించాను కదా, ఇలా అయితే ఇక్కడ చిన్నారావణ వాళ్ళ యొక్క పశువులు ఊర్లో ఉన్నప్పుడు వేసిన పేడ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేది. ఈ విధంగా అయితే ఉంది. పైన మా పొలం అయితే ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. మా వాళ్ళు అయితే అక్కడ ఆ మిరప నార తర్వాత మంచి టమాటా మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. ఏది నాటుతున్నారో తెలియదు నాకు కూడాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను రండి. చిన్నారావి ముంచి నీళ్ళు పోయడానికి వచ్చావని ఆశపడ్డాను, నీవు ముంచి మళ్ళీ వచ్చి కనిపించి మళ్ళీ వెళ్ళిపోతున్నావా అని అంటున్నాడు. చూడండి ఇక్కడైతే కనుక కొద్దిగా మొన్న వేసారంటే ఇవన్నీ కూడాను. మొక్కలు అయితే మీకు అక్కడ అంత కనిపించకపోవచ్చు, చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి గత్తం అయితే మన పశువుల పేడ ఉంటుంది. ఎరువులు ఏమైతే వాడరు మా వాళ్ళు, ఒక్క గత్తం అయితే వాడతారు. ఈ విధంగానే ఏ పంటకైనా సరే ఎరువులు అయితే వాడరు అనమాట. పశువుల పేడ విధంగా తీసుకొచ్చి వేస్తున్నారు మొక్కల దగ్గర. ఇది ఇక్కడైతే పెద్దగా మేమైతే సారవాలు అనేసి అంటాము, సారవాలు తీసి ఈ విధంగా వేస్తున్నారు. చూడండి మొక్కలంతా కూడాను. ఒక 3 అయితే తీసారు, మిగతాదైతే తీయలేకపోయారేమో, అలసిపోయేసి మామూలుగానే వేస్తారు ప్లాట్లోనే. ఇక్కడేమంచి తీయదుంపలు ఉంటాయి కదా, ఈ యొక్క తీయదుంపలు అయితే నాటినారు. చూడండి ఇది దుంప అయితే బాది, దుంపే బాది. మామూలు చూడండి దుంప తీసుకొచ్చి నాటుతున్నారు. ఇది పెద్ద దుంప. నేనేదో ఇది అనుకున్నాను, మీకు చిక్కి చూపిస్తాను. చూడండి ఇది దుంపని. రాత్రికి వచ్చేద్దాం బా, తినేద్దాం వచ్చి అన్నా. చూస్తాను తినేస్తారు, వద్దు తీయకండి అంటున్నాడు. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయేమో దుంపలు. ఇవంతా కూడా దుంపలు ఉన్నాయంట. రాత్రికి వచ్చి పట్టుకెళ్ళిపోవాలి. ఇంకా రండి మా పొలంకి వెళ్దాం. ఫ్రెండ్స్ మా పొలం దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ చూడండి ఈ యొక్క టమాటా నార అయితే కనుక చాలా ఎక్కువ గొత్తుగా ఇదైపోయింది అనమాట. విత్తనాలంతా కూడా ఒకే దగ్గర వేస్తాడు మా అన్నయ్య, చిన్న అన్నయ్య. చూసారు కదా, ఇది చాలా ఎక్కువ వేస్తారు. ఇదైతే ఇంకా బలం లేకుండానే ఇలాగ అయిపోయింది. ఇక్కడైతే పశువుల పేడ ఒక గత్తం వేస్తాం కదా, మేమైతే గత్తం కొట్ట అనేసి అంటాము. అదైతే ఉండింది, దాంట్లో తీసుకొచ్చి ఈ విధంగా వేస్తాము. ఇక్కడ నుంచి ముందేసింది ఉండింది, అది తీస్తామునా ఆ వెనకాల చూడండి ఆ విధంగా నాటిస్తాము. అక్కడే నుంచి మా అన్నయ్య వాళ్ళు నాటుతున్నారు. చూడండి అక్కడ ఆ చివారన అక్కడైతే నాటుతున్నారు. ఇక్కడైతే ఇక్కడ చూపించువా, చూడండి ఇదిగో ఇదైతే మిరపనార. ఇప్పుడిప్పుడే ఇది మొలుస్తుంది నెమ్మదిగా. 2 సాకులు 4 సాకులు అయితే వచ్చింది. ఇది చూడండి, ఇదైతే వంకాయ. ఇదైతే సంత నుండి తీసుకొస్తాము. ఈ నారంతా కూడాను తీసుకొచ్చి ఇక్కడైతే వేస్తాం. ఇదైతే ముందేసింది, అంతగా బలం అయితే లేదు, బాగా వీక్గా ఉన్నాయి యొక్క మిరపనార కానీ, తర్వాత నుంచి టమాటా నార కానీ. టమాటా నార అంటే బాగా ఒత్తుగా అయిపోయి అలాగ వచ్చిందేమో కదా బాగా, దానివల్లనేమో బాగా ఇదిగా అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు వస్తుంది, చూడాలి మరి. రండి ఇదిగో మా వాళ్ళు అయితే ఇక్కడ మంచిగా యొక్క టమాటా నార అయితే నాటుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంచి మా అన్నయ్య మా వదిన గారు ఏముంచి ఈ విధంగా నాటుతున్నారు ఈ యొక్క టమాటా నార. చూడండి ఇదిగో ఈ యొక్క టమాటా ఆకులు అయితే తీసుకొస్తారు నార. మేమైతే టమాటా ఆకు, తర్వాత నుంచి మిరపాకు అనేసి అంటాం. చూడండి ఏ విధంగా ఉన్నాయి, ఇందాక చూపించాను కదా, చాలా వీక్గా ఉన్నాయి. అవే తీసుకొచ్చారు, ఇక్కడైతే నాటుతున్నారు. నేనైతే డుమ్మ కొట్టి తిరుగుతున్నాను ఊరంతా. నాటలేదు, ముందుగా నీళ్ళు పోస్తారు అక్కడక్కడ. చూడండి మన్ని అయితే చిన్న కర్రపులో పట్టేసి ఈ విధంగా అయితే నాటుతున్నాడు. అక్కడ నాటుతాడు. ఇంకా చూడండి అటుపక్క తీసుకెళ్ళిపోయాడు. ఇదే బా తొరట సెట దొరుకుతాయి. చూడండి ఇదిగో ఇక్కడైతే అక్కడక్కడ యొక్క గత్తం అయితే పోస్తారు. పశువుల పేడ, మేకల దేవాన్ని తీసుకొచ్చాను. ఇదైతే పోసిన తర్వాత యొక్క మొక్కలు అయితే నాటుతున్నారు ఈ విధంగా. ఫ్రెండ్స్ నేనైతే చివార్లు వస్తాను, మా అన్నయ్య వాళ్ళు అయితే, మా వదిన మా అన్నయ్య అయితే నాటిసి వెళ్ళిపోతున్నారు. ఆ దగ్గరికి ఒక 3-4 పాదులు అయితే ఉన్నాయి. నేను అప్పటికి వచ్చాను అనమాట. మొత్తం అంతా వాళ్ళే నాటిసారు. ఇంకా నాటుదాం అంటే ఆకు అయితే తీసింది ఉండిపోయింది, పేడ అయితే లేదంట మామూలు వేయడానికి. అందుకనేసి రేపటికి వేద్దామనేసి ఆ యొక్క ఆకు అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. దగ్గర ఉదయానికి వేస్తారంట. రండి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఈ యొక్క సాయంత్రం వేళ మీకు అంతా కూడా చూపిస్తాను. రండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తాము. ఇక్కడ చూడండి పిడుగులు ఎలాగా అవుతున్నాయో, వెయిట్ చేసుకుంటున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ పైన ఏది ఉంచినా సరే ఉంచట్లేదు, మొత్తం అని తీసి కిందకి పెట్టేస్తున్నారు. కిందకి తీసి చూడండి ఏ విధంగా ఆడుతున్నారు. వాళ్ళకి అందినవన్నీ కూడా తీసేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. వీళ్ళకి ఎలా చేయట్లేదు, ఇంకా కంట్రోల్ చేయడం అయితే మా వాళ్ళకి కావట్లేదు.
ఏం చేస్తున్నారా? అదే మంచిగా ఆడుకుంటున్నారు వీళ్ళు. నిర్మల మంచి బయట ఈరోజు కూర కోసం ప్రిపేర్ అయితే చేస్తుంది, మీకు చూపిస్తానండి. ఏడ్ చేస్తున్నామా? ఉల్లిపాయలకు వస్తున్నాను. ఉల్లిపాయలకు వస్తున్నావా? ఈరోజు నేను కొండకెళ్ళి ఉండాను కదా, అవైతే తీసుకొచ్చాను. ఈ యొక్క బొడ్డెం పురుగులు చూడండి, మేము ఇవి తింటామనేసి మీ అందరికీ తెలుసు. ఆవుల కోసం వెళ్ళన్నా ఇవన్నీ కనిపిస్తే ఇవైతే తీసుకొస్తాను. ఈరోజు మాకు వంట అనమాట ఈ యొక్క బొడ్డెం పురుగులు. ఎన్ని అరసలు తీసారు? 4-5 టబ్బులు అవుతాయేమో. 4-5 టబ్బులు చాలా ఎక్కువ తీసారు. జిప్పేయాలా? ఇదే మంచి ఇక్కడ తీసుకొచ్చింది. ఈ యొక్క క్లిప్పులను చూడండి, లోపల పెట్టేసిందినా తీసుకొచ్చింది. జిప్పే మనిషి తీసుకెళ్ళి ఆడుకెళ్ళి. 4-5 టబ్బులు తీసారా? చాలా ఎక్కువ తీసారు అయితే. సో ఈ ఫంక్షన్ కోసం అయితే ఒక అరసలు అయితే తీస్తుండారు. ఎన్ని గంటల నుంచి తీసారు? 1:30-2 అయింది. లోపల అయితే ఆడుకుంటున్నారు పిల్లలు. సో అది ఫ్రెండ్స్, నేనైతే నిర్మల నుంచి ఒక అరసలు తీయడానికి వెళ్ళింది. నేనేముంచి మాకు ఆవు అయితే రాలేదు, మాది తరపున నుంచి మన్ని ఆవులు కూడా లేవన్నమాట. లక్ష్మణ్ కూడా వచ్చిండాడు ఆవుల కోసమే. సో మేమైతే ఆవులు అవన్నీ చూసి తీసుకొస్తాము. అదే టైంలో నుంచి నేను యొక్క బొడ్డెంలు కూడా తీసుకొస్తాను, ఇవైతే తీసుకొస్తాను. సో ఈరోజు అయితే మాకు ఇవైతే వంట చేస్తుంది నిర్మల. అన్నం అయిపోయిందమ్మా? అన్నం అయిపోయింది. అయిపోయింది. ఆ పాప బాబు కూడాను స్నానం చేసి రెడీ అయిపోయారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఈవినింగ్ బ్లాగ్ మీకు ఏ విధంగా అనిపించిందండి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నాయి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్. అదే అందరూ స్టార్ట్ చేస్తున్నారు.